తెలుగు పాటలు అంటే సినిమా పాటలేనా? తెలుగు మ్యూజిక్ ఇవాల్వ్ ఎలా అవుతుంది? ఒక బ్యాండ్ సక్సెస్ కి సోషల్ మీడియా ఎంత ఇంపార్టెంట్? మనం లాస్ట్ 2-3 ఇయర్స్ లో హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఇండిపెండెంట్ బ్యాండ్స్ లైవ్ మ్యూజిక్ పర్ఫామ్ చేయడం చూసాను. ఇలాంటి ఒక బ్యాండ్ జామర్స్ వోకలిస్ట్ కేటీ ఇంకా కీబోర్డ్ ప్లేయర్ నరేన్ తో ఇవాల్టి ఎపిసోడ్. హాయ్, నేను తేజ. నేను నయన్ అండ్ దిస్ ఇస్ మనతరం. ఓకే, నమస్కారం కేటీ అండ్ నరేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ మనతరం పాడ్కాస్ట్ కి స్వాగతం. Thank సో you. Thank you so much. థ్యాంక్ యూ. సో మనం డిస్కషన్ మొదలైతే ముందు లిస్నర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం ప్లస్ మా కోసం అసలు మీరు ఏంటి, వాట్ ఈస్ జామర్స్ అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? The Jammers, like కాలేజ్ లో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది బ్యాండ్. బట్ అంటే ఈ సెట్ ఆఫ్ మ్యూజిషియన్స్ లేకుండే అప్పుడు వీ హ్యాడ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ మ్యూజిషియన్స్. అందరు సిబిఐటి వాళ్ళు ఉన్నారు అండ్ ఇట్ వాస్ నాట్ ఈవెన్ కాల్డ్ జామర్స్. అదొక దానికి వేరే పేరు ఉండేది, అది మనం ఇప్పుడు చెప్పకూడదు. కానీ బట్ యా, జీజీ వాజ్ ద నేమ్ ఆఫ్ ద బ్యాండ్ అప్పట్లో. దాని తర్వాత నాగార్జున రెడ్ల, తర్వాత అబ్బాస్, ఇంకెవరు నరేన్, అంజన్నా. Anjan was the drummer. Vishwana was the guitarist. Charit was there. గిటారిస్ట్ బేస్ ప్లేయర్ అనుకుంటా కదా. చరిత్ గిటారిస్టే ఉండే. బేస్ ప్లేయర్ రంగరోహిత్ అని పోయింది. ఓకే, సో ఇది ఈ సెట్ ఆఫ్ మ్యూజిషియన్స్ తో బ్యాండ్ ఉండేది వెన్ ఐ కేమ్ టు కాలేజ్. బట్ నేను వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు కాల్ మీ, బికాస్ అప్పుడు ఫస్ట్ ఇయర్స్ కి ఒక స్లాట్, డిఫరెంట్ స్లాట్ ఉండేది అనమాట. వాళ్ళు అదే స్లాట్ లో పర్ఫామ్ చేయాలి, దే కెన్ నాట్ పర్ఫామ్ విత్ ఎనీబడి ఎల్స్. బట్ అప్పటికి మేబీ ఐ సాంగ్ ఇన్ సమ్ రియాలిటీ షోస్, అట్లా కొంచెం ఆ రెప్యుటేషన్ వల్ల ఏమో కానీ రెడ్లానా కాల్డ్ మీ ఫర్ టు కొలాబరేట్ విత్ బ్యాండ్. అప్పుడు నేను ఫస్ట్ టైం వెళ్ళి వీళ్ళతోటి కొలాబరేట్ చేశాను. బట్ ఆ తర్వాత నేను సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు. రెడ్లా అన్న వాజ్ ఇన్ ద ఫైనల్ ఇయర్. రెడ్లా అన్న వెళ్ళిపోయిన తర్వాత దేర్ వాజ్ అ వాక్యూమ్ అనమాట. అసలు దేర్ వర్ నో మ్యూజిషియన్స్. నేను నరేన్ తప్ప ఇంకెవ్వరు మిగలలేదు కాలేజ్ లో, ఎస్పెషల్లీ డ్రమ్మర్స్ లేకుండే అనమాట. సో ఈ కొలాబరేటెడ్ విత్ ఒకళ్ళిద్దరు గిటారిస్ట్ కాలేజ్ లో ఉన్నవాళ్ళు. సాయి కిరణ్ అని ఉండేవాళ్ళు అన్నమాట, చాలా వెరీ వెరీ గుడ్ గిటారిస్ట్ అనేవాడు ఉండేవాడు. ఆయనతోటి ఇంకా డ్రమ్మర్ లేకపోతే నాకు బయట తెలుసు శశాంక్ వేరే దగ్గర. సో అతను సిబిఆర్ కాలేజ్ లో చదువుతుంటే ఐ కాల్డ్ హిమ్ టు ప్లే గిటార్ శృతి అన్నమాట. సో దట్స్ హౌ శశాంక్ జాయిన్ జామర్స్. అండ్ జామర్స్ అనే పేరు కూడా చాలా అంటే చాలా వేగ్ గా ఒక రోజు వి వాంటెడ్ టు నేమ్ వాట్సాప్ గ్రూప్ తయారు చేసాం. వాట్సాప్ గ్రూప్ పేరు పెట్టాలని చెప్పి జామర్స్ అని పెట్టాం. అది కూడా యశ్వంత్ ఆదిరాజ్. మీకు యశ్వంత్ ఆదిరాజ్ తెలుసా? ఇద్దరు ఆయన పెట్టాడు అనమాట పేరు. హీ యాక్చువల్లీ ప్రొడ్యూస్డ్ అ సాంగ్ విత్ us, ప్రొడ్యూస్డ్ అ కవర్ సాంగ్. సో అప్పుడు వి స్టార్టెడ్ అ యూట్యూబ్ ఛానల్. నాకు నరేన్, యశ్వంత్ అన్న, వి హ్యాడ్ బిగ్ డ్రీమ్స్ అనమాట. ఇట్స్ గోయింగ్ టు బి అ లేబుల్, దీని నుంచి మేము చాలా పాటలు చేయబోతున్నాం అది ఇది అని చెప్పి. సో ఇట్ స్టార్టెడ్. సో అప్పటి నుంచే తెలుగు బ్యాండ్ అనే అనుకున్నారా, లేకపోతే ఓవరాల్ ఒక బ్యాండ్ క్రియేట్ చేద్దాం హౌఎవర్ ఇట్ ఇవాల్వ్స్ అనేసి అలా అనుకున్నారా? అప్పుడు బ్యాండ్ అనే ఐడియా అసలు లేకుండే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జస్ట్ కాలేజ్ దాకానే. కాలేజ్ అయిపోయాక నాకైతే ఎట్లా నాకు నా సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద నాకు టోటల్ నిల్లేను అని బట్టి కొట్టి పాస్ అయ్యాను మొత్తం అంతా. నాకు తెలుసు నేను చేస్తే మ్యూజిక్ చేయాలి, లేకుంటే వేరేవి నాకు అబ్బవం అని తెలుసు. నేను ఒక 1 year స్ట్రగుల్ అయ్యా. కానీ కేటీ వచ్చేసి అదే ఇంకా కేటీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ 1 year వాడు జాబ్ చేశాడు. జాబ్ చేసి ఇది కూడా బ్యాండ్ కూడా ర్యాండమ్ గా ఇంకా స్టార్ట్ చేసేట్టున్నాం కదా కేటీ. ర్యాండమ్ ఇంకా ఏదో టెట్ టాక్ కూడా కాదు, వాసవి కాల్ వచ్చింది, కేటీకే కాల్ వచ్చింది, వాసవిలో పర్ఫామ్ చేద్దామని చెప్పి. సో అప్పుడు శశాంక్ ని చిన్నస్వామి అని చెప్పి, చిన్నస్వామి అనే గిటారిస్ట్, ఇప్పుడు మా ప్రెసెంట్ గిటారిస్ట్ ఉన్నాడు కదా శశాంక్ అనే ఆయన, చిన్నస్వామిని తీసుకొచ్చాడు. బికాస్ ఈ శశాంక్ ముందు ఏదో ప్రాజెక్ట్స్ కోసం వర్క్ చేశారు చిన్నస్వామితోని. సో ఈ అన్న బాగా వాయిస్తాడు రా అని చెప్పి చిన్నస్వామిని తీసుకొస్తే వాసవిలో మా ఫస్ట్ కి ఇచ్చామన్నమాట. సో అలా స్టార్ట్ అయింది. వండర్ఫుల్.
సో అయితే ఇప్పుడు మీ ఇండివిజువల్ జర్నీస్ ఎలా ఉండే? ఎందుకంటే నాకు నరేన్ నీ గురించి తెలుసు, నువ్వు నేను రిపబ్లిక్ డే క్యాంప్ చేసాము అండ్ నువ్వు అక్కడ కూడా కల్చరల్స్ లోనే యువర్ ఆన్ ద టాప్, అక్కడ కూడా కీబోర్డ్ ప్లే చేసావు. సో నీకు ఆర్ మీకు అసలు ఈ మోటివేషన్ ఆర్ హౌ టు లైక్ మ్యూజిక్ లో వచ్చిన ఇంట్రెస్ట్, ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ఎలా వచ్చింది? ఫస్ట్ నాతో స్టార్ట్ చేయమంటావా? ఎవరైనా, నువ్వైనా కేటీఆర్. కేటీ నువ్వు చెప్పు, కేటీ నేను ఆలోచించుకుంటా. కేటీ అయితే నాకు ఇది గుర్తుంది, అట్లీస్ట్ ఒక 3-4 years బ్యాక్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో కాన్స్టెంట్ గా హీ వాస్ పుట్టింగ్ అప్ ఇది పాడిన పాటలు అండ్ దెన్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వాటికి. సో దట్ ఈస్ వాట్ ఐ రిమెంబర్ కేటీ గురించి. నాకైతే ఆనెస్ట్లీ నేను చాలా చిన్నప్పుడు పాడేవాడిని, కానీ ఐ నెవర్ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ టేక్ అప్ మ్యూజిక్ యాజ్ అ కెరియర్ ఆప్షన్ అనేది నాకు ఎప్పుడు లేకుండే అనమాట. ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ మై 9th class ఐ సాంగ్ ఇన్ ద లాస్ట్ రియాలిటీ షో సూపర్ సింగర్స్ 3rd season అనమాట. దాంట్లో పాడిన తర్వాత ఐ క్విట్ సింగింగ్ టు సే సో, బికాస్ నేను నిజంగా ప్రాక్టీస్ చేయలేదు, అసలు ఏమి చేయలేదు. బికాస్ మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సో ఆయన మొత్తం తిరుగుతుండేవాళ్ళు అనమాట. సో ఐ ట్రావెల్డ్ విత్ హిమ్ టు ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఆ తర్వాత ఇంటర్ ఏమో ఇక్కడ శ్రీ చైతన్యలో జాయిన్ అయిపోయి. సో ఐ వాజ్ టోటలీ అవే ఫ్రమ్ మ్యూజిక్. నాకు అసలు ఇంట్రెస్ట్ అంటే మళ్ళీ పాడాలని అట్లా ఏమి ఉండేది కాదు, బికాస్ ఇట్ యూస్ టు బి వెరీ హెక్టిక్ వెన్ ఐ వాజ్ యంగ్. చాలా కొత్త పాత పాటలు ఉంటాయి కదా, అవన్నీ నేర్పించేవాళ్ళు, మా అమ్మ మాకు నేర్పించేది. అండ్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ దట్. సో నాకేంటంటే అమ్మాయి ఇంకా పాటలు నేర్చుకోకర్లేదని అనిపించింది తప్ప ఐ డి నాట్ వాంట్ టు టేక్ అప్ మ్యూజిక్ ఎట్ ఆల్. బట్ కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత ఏదో కాంపిటీషన్స్ లో పాడి విన్ అవుతుంటే దెన్ ఐ వాజ్ లైక్, ఓ ఇదేదో బాగానే ఉంది మనకి, అగైన్ మేబీ దేర్ సమ్ మ్యూజిక్ లెఫ్ట్ ఇన్ మీ, ఆర్ లేకపోతే ఏదైనా ట్రై చేయొచ్చా అని చెప్పి ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. అండ్ అప్పుడు ఐ కొలాబరేటెడ్ విత్ నరేన్ ఫర్ శృతి దానికోసం. అందుకే ఐ కీప్ టెలింగ్ సిబిఐటి హ్యాస్ గివెన్ మీ సో మచ్ దట్ అంటే ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ వాట్ ఐఎమ్ టుడే వితౌట్ సిబిఐటి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ది ఆపర్చునిటీస్ దట్ ఐ గాట్. అంటే లేకపోతే ఇప్పుడు నరేన్ లాంటి మ్యూజిషియన్ తోటి ఇప్పుడు అంటే ఇంత అలవాటు అయిపోయి ఐ మైట్ టేక్ హిమ్ ఫర్ గ్రాంటెడ్, కానీ బట్ వెన్ ఐ మెట్ హిమ్ ఫస్ట్ ఐ థాట్ హీ వాజ్ అమేజింగ్. అంటే అసలు ఐ డిడ్ నాట్ నో పీపుల్ హూ ప్లేడ్ కీబోర్డ్, లేకపోతే మ్యూజిషియన్స్ తోటి నేను ఎప్పుడు కొలాబరేట్ చేయలేదు. ఆల్ మై ఫ్రెండ్స్ వర్ ఓన్లీ సింగర్స్. సో వెన్ ఐ ఫస్ట్ was jamming with Naren and he had some ideas. Carnatic music నాకు వచ్చని కూడా నాకు పెద్ద తెలియదు. I still don't believe that I'm very good at Carnatic. So అప్పుడు వీడు నువ్వు కర్ణాటిక్ ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయని యూస్ టు డిస్కస్ ఆన్ సో మెనీ థింగ్స్. అండ్ దెన్ ఐ థాట్ ఇదేదో కొంచెం కొత్తగా ఉంది అని చెప్పి అనుకున్నాను. అండ్ లక్కీలీ లైక్ యూ సెడ్ 2016 ఎండింగ్ లో మై సాంగ్స్ వేర్ గోయింగ్ వైరల్ అనమాట. I was in college. I was in my first semester of final year. అప్పుడు నేను ఎగ్జామ్స్ రాస్తుంటే I remember ఇట్లా my videos were going super viral and I used to get calls and messages from everybody in the film industry. So I thought ఇంకా సెట్ అయిపోయింది, ఇంకా I think I'll be in the film industry next year అట్లా అని చెప్పి అనుకున్నా. బికాస్ ఇంకేముంది, ఎవ్రీబడి, all the directors, all the music directors, everybody knew me. Mickey J. Mayer sir, he called me to his studio and atla there were so many things. Some composers put up their post that this guy is going to sing in my movie atla. So I thought everything is set now and I'm going to be the whatever playback singer in some time అని అనుకున్నా. కాకపోతే అట్లా అవ్వలేదు. Then I was like okay, కొంచెం it happened for good. కొంచెం నేను మళ్ళీ గ్రౌండెడ్ అయిపోయి ఇదంతా కాదని మళ్ళీ I joined Accenture. సో నాకు ఒక చిన్న పాయింట్ నువ్వు చెప్తూనే గుర్తొచ్చింది. చిన్నప్పుడు నేను ఐ థింక్ 8th 9th class లో 2 years సంగీతం నేర్చుకున్నాం వెళ్ళా. కర్ణాటక మ్యూజిక్ స్టార్టింగ్ దగ్గర నుంచి రాగాలు నేర్పుతారు కదా, తర్వాత దగ్గర నుంచి అయితే డివోషనల్ సాంగ్స్, పాత తెలుగు పాటలు ఉంటాయి కదా అవి నేర్పేవారు. ఇంకా డెఫినెట్ గా అప్పటికైతే ఇంట్రెస్ట్ పోయింది, ఇంకా నా వల్ల కాదు నేర్చుకోవడం అని. ఈ సిబిఐటీలో లాగా ఆ సెట్ ఆఫ్ మ్యూజిషియన్స్ తగలకుండా ఉంటే ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఆ ప్లాట్ఫామ్ రావడానికి. బట్ అలా స్టార్ట్ అయ్యి యాక్సెంచర్ లో జాబ్ తీసుకున్నావు కదా, సో హౌ డిడ్ యూ మేనేజ్? అప్పటికే ఇంకా జామర్స్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అఫీషియల్ లేదా పార్ట్ టైం లా ఉండేనా? నేను జాయిన్ అయిన ఒక 3-4 months కి we did this first. I joined in September 1st జాయిన్ అయ్యాను యాక్సెంచర్ లో. March 15th నెక్స్ట్ ఇయర్ 2018 లో నాకు వాసవి కాలేజ్ గిగ్ వచ్చింది అనమాట. అది కూడా నా వీడియోస్ చూసి దే కాల్డ్ మీ అండ్ దే వర్ లైక్ మీరు వచ్చి పర్ఫామ్ చేస్తారా అంటే
నాకు ఎప్పుడు ఇది ఒక డ్రీమ్ అనమాట, దట్ ఐ హావ్ టు ప్లే విత్ అ బ్యాండ్, ఐ హావ్ టు సింగ్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే సిబిఐటీ లో చూసాం కదా మనం ఎట్లా ఉండేది అసలు ఆ రెస్పాన్స్. దానికి ఐ వాజ్ సో ఫ్యాసినేటెడ్, అసలు ఇట్లా ఎప్పుడు ఛాన్స్ వచ్చినా కానీ తీసుకోవాలి అన్నట్టు. దట్స్ వెన్ ఐ ప్లేడ్ ద గిగ్. బట్ వాట్ యు ఆస్క్డ్, బిజీగా ఐ వాజ్ నాట్ దేర్ ఇన్ ద బిగినింగ్, బికాస్ మాకు నెలకి 3-4 షోలు, మహా అయితే 5-6 షోలు ఉండేవి. బట్ as time passed, నాకు నైట్ షిఫ్ట్, నాకు రొటేషనల్ షిఫ్ట్ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఐ యూస్ టు డూ నైట్ షిఫ్ట్స్, మార్నింగ్ షిఫ్ట్స్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్. అది కూడా ఒక వీక్ ఒకటి అట్లా కూడా కాదనమాట. సడన్లీ 2 days మార్నింగ్ షిఫ్ట్, దెన్ ఒక హాఫ్ మళ్ళీ నైట్ షిఫ్ట్, అట్లా వెరీ ర్యాండమ్లీ. My sleep cycle was gone, everything was gone. At that point of time, we were playing most number of gigs అనమాట. We were playing 16 to 17 gigs a month. And అవి కూడా ఇక్కడ విజయవాడలో, వైజాగ్లో, బెంగళూరులో, all those places. So that's when it was a little difficult for me. But ఇప్పుడు ఆలోచిస్తే I'm telling you difficult, కానీ that time I definitely did not feel it was difficult. ఎందుకంటే I only had 2 things to do. One was to go to office or to play gigs. So నాకేంటంటే I never thought it was a difficult job to do అట్లా. I was juggling between office and ఇది. Just ఏంటంటే నిద్రపోవడానికి I used to only have 3-4 hours. అది కూడా if sleep cycle is gone, అది కూడా I never used to sleep much. But నరేన్ నీది ఎలా ఉండే? అంటే లైక్ స్టార్టింగ్ చెప్పమన్నావు కదా, సో నేను ఆల్మోస్ట్ ఒక 3rd, 4th క్లాస్ నుంచి పియానో నేర్చుకుంటున్నా. సో లండన్ బేస్డ్ సర్టిఫికేషన్ కోర్స్ ఉంటుంది, అసోసియేటెడ్ బోర్డ్ ఫర్ రాయల్ స్కూల్స్ ఆఫ్ మ్యూజిక్ అని చెప్పి. సో దాంట్లో నాది grade 8 కంప్లీట్ అయిపోయింది. 2011 కి నా grade 8 కంప్లీట్ అయిపోయింది. ఇంకా అంటే ఐ న్యూ ఫ్రమ్ ద బిగినింగ్ ఓన్లీ లైక్ మ్యూజిక్ నేను చేయాలి అని చెప్పి నాకు చాలా క్లిస్టర్ క్లారిటీ ఉండేది. అండ్ అదే 2011 ఆర్టీసీ నేనా నన్నయ్య? 2010 ఆర్టీసీ. అవునవును. సో దాంట్లో కూడా నన్ను లైక్ ఏంటంటే లైక్ కీబోర్డ్ చూసే నేను డైరెక్ట్ ఏమంటారు ఐజీసీ వన్ ఏం చేయలేదు. ఐజీసీలో నన్ను రిజెక్ట్ చేశారు, నాకు డ్రిల్ రాదని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే దాంట్లో అదే శ్రీనివాస్ సార్ అని ఉండేవాడు, తెలుసా నీకు? కల్చరల్ సార్. ఆయన ఫుల్ గిల్ట్ పెట్టేసుకున్నాడు అనమాట. ఏంటని, అరే వీడిని తీసుకెళ్లేదు, ఇప్పుడు కీబోర్డ్ ప్లేయర్ ఏమో కొంచెం దడేలుగా ఉన్నాడు అని చెప్పి. సో ఆయన ఏంటంటే నన్ను డైరెక్ట్ ప్రిఆర్టీసీ 3 లో పిలిచాడు. సో ఐ స్కిప్ ఐజీసీ, ప్రిఆర్టీ 1, ప్రిఆర్టీ 2, డైరెక్ట్ ప్రిఆర్టీ 3కి వెళ్ళాను. అది కూడా జస్ట్ ప్యూర్ ఏంటంటే నాకు కీబోర్డ్ వాయిస్తానని చెప్పి అలా వెళ్ళాను. సో దాని తర్వాత ఆర్డీసీ అయింది. ఆర్డీసీలు కూడా ప్యూర్, ఇంకా అందరూ అంటే లైక్ వేరే దాని మీద వెళ్తారు, మనం మాత్రం జస్ట్ కల్చర్స్ మీద వెళ్ళాము ఆర్డీసీకి. సో అది కాకుండా నాకు సిబిఐటీ లో కూడా సర్టిఫికేట్ వచ్చింది కూడా తెలుసు కదా మనకి, స్పోర్ట్స్ కమ్ ఎన్సీసీ కోటా మెరిట్, అదే కోటా ఉంటుంది. మెరిట్ లో నాకు 2nd ర్యాంక్ వచ్చింది అనమాట. సో ఆ సిబిఐటీ కూడా నాకు వచ్చింది మ్యూజిక్ ద్వారా, అదే ఎన్సీసీ కోటా ద్వారానే కాబట్టి. సో అక్కడి నుంచి నాకు తెలుసు లైక్ ఏంటంటే ఇప్పుడు ఏం చేసినా దానికి బ్యాక్ స్టోరీ నాకు ఒక మ్యూజిక్ ఉందని చెప్పి. సో అలా వచ్చి ఇంకా సిబిఐటీకి వచ్చాక యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఫస్ట్ ఇయర్ లో సేమ్ కేటీతో అయిన విషయమే నాకు అయింది. ఫస్ట్ ఇయర్ లో నాకు అప్పుడు వరుణ్ ముంజులూరి అని ఉండేవా మనకి, ఆయనే నెక్స్ట్ లెవెల్ కీబోర్డ్ ప్లేయర్. వరుణ్ ముంజులూరిని చూసి ఇట్లా మొత్తం ఆల్ ఉండేదాన్ని, ఎందుకంటే ఆయన కూడా గ్రాండ్ పియానో ప్లేయర్. గ్రేడ్ 8 అయిపోయింది ఆయన కూడా ఆ టైంకి. అయిపోయేసరికి ఇంకా నేను కూడా నన్ను ఎందుకు పిలుస్తాడులే. ఇంకా ఆయన 4th ఇయర్ ఇంకేమంటే ఆయన చూసి నన్ను, అరే నువ్వు బాగా వాయిస్తున్నావురా, ఈ ఒక్క ఇయర్ నేను పాట పాడుతాను, నువ్వు కీబోర్డ్ వాయించని చెప్తే నాకు ఇంకా ఆ రోజు ఆగలేదన్నమాట అసలు. అరే వరుణ్ ముందు నన్ను పిలవడం ఏంటి, ఫస్ట్ ఇయర్ లోనే నేను వాయించడం ఏంటి అని చెప్పట్లా. అప్పటికే రెడ్లా విశ్వ, కిరణ్ తలాప కూడా ఉండే మా బ్యాండ్ లో. కిరణ్ తలాప కూడా కేటీకి తెలియకపోవచ్చు, కిరణ్ అన్న ఆయన కూడా ఒక నెక్స్ట్ లెవెల్ సైడ్ క్యాండిడేట్ అన్నమాట. సో ఫస్ట్ ఇయర్ లోనే నేను వరుణ్ ముందుతో కిరణ్ తలాప కూడా వీళ్ళతో స్టేజ్ షేర్ చేసుకున్నా. సో అక్కడ నుంచి ఇట్ వెంట్ ఆఫ్. సో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నీకు ఎలా ఉండే? సో కేటీ అంటే జాబ్ తీసుకుని యాక్సెంచర్ లో 3 hours స్లీప్ అంత స్ట్రగుల్ ఉంది. నీది ఎలా ఉండే? గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నాకు మొత్తం నేను ఈ ప్రొడక్షన్ సైడ్ పడ్డాను అబ్బా. ప్రొడక్షన్ సైడ్ ఏంటంటే ప్రోగ్రామింగ్ సైడ్ నాకు మొత్తం లైవ్ ప్లేయింగ్ మీద గ్రిప్ పోయింది, టోటల్ గ్రిప్ పోయింది. అది కేటీకి బాగా తెలుసు, ఎందుకంటే మేము మళ్ళీ జామర్ స్టార్ట్ అయ్యాక మాకు మళ్ళీ ఏంటంటే కరెక్ట్ ఫామ్ రావడానికి మాకు ఆల్మోస్ట్ ఒక 3-4 months కేటీ 1 year బట్టి 1 year పట్టింది. కేటీ గాడేమో నరేన్ గారికి వాయించడానికి రావట్లేదు ఏంటని చెప్పి అట్లా ఆ జోన్ లో మొత్తం టోటల్ టచ్ పోయింది అనమాట. ఎందుకంటే లేదు, ఫర్ దట్ మ్యాటర్ వాడికనే కాదు, మా డ్రమ్మర్ వాడు ప్రోగ్రామింగ్ అని చెప్పి వాడు డ్రమ్స్ వాయించడం మర్చిపోయాడు, వీడు పియానో వాయించడం మర్చిపోయాడు. టచ్ పోయింది లిటరల్లీ. ఇంకా మేము ఇంకా ఏంటంటే వేరే మూన్ షైన్ రాయల్స్ కి వేరే బ్యాండ్స్ వచ్చేవన్నమాట. ఇదే వాళ్ళకి ఒక
అప్పుడు చూసి మనం ఇలా అవుతామా, అసలు మనకుందా ఈ కెపాసిటీ అని చెప్తే ఆ రోజు కేటీఆర్ కొంచెం లో అయ్యాడు. ఆ రోజు నేను కేటీఆర్ ఫేస్ లో చూసి అరే నీ అబ్బాయి వీడు ఇట్లా లో అవుతున్నాడు ఏందా అని చెప్పి ఆ రోజు నుంచి వెళ్ళి మా పాట సెట్ లిస్ట్ తీసి అన్ని ఒరిజినల్స్ విని లైక్ లిటరలీ డైలీ ఒక 3-4 అవర్స్ కూర్చొని డైరెక్ట్ ఒకరోజు స్టేజ్ మీద మేము పాడుతుంటే అన్ని కరెక్ట్ కార్డ్స్ పడుతున్నాయి అనమాట. అంటే అప్పట్లో అన్ని తప్పు కార్డులు వాయించేవాడిని, చేతికొచ్చే వాయించేవాడిని. కేటీఆర్ అదే ఇంకా నెక్స్ట్ టైం ఏం చెప్పకుండా డైరెక్ట్ వచ్చి అంటే లైక్ ఏంటి వాయించేవాడిని. వాయిస్తే కేటీఆర్ ఇట్లా సర్ప్రైజ్ చూసి కరెక్ట్ కార్డులు వాయిస్తున్నా, ఎప్పుడు నేర్చుకున్న కార్డులు అవన్నీ ఆ సర్ప్రైజ్ తో చూసాడు. అక్కడి నుంచి టుక్ ఆఫ్ అనమాట. అక్కడి నుంచి ఇంకా ఫ్రమ్ దెన్ అప్పటి నుంచి మీకు బూచేలో నేను మీ మార్చ్ క్యాలెండర్ చూసాను. ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ లేదా 2-3 days కంటిన్యూస్ గా గిగ్స్ ఉండే. ఇప్పుడు కోవిడ్ వల్ల అది మొత్తం ఆగిపోయింది. సో హౌ ఇస్ క్వారంటైన్ జామ్ సెషన్ ట్రీటింగ్ యూ? సో గుడ్ అబ్బా. అది ఏంటంటే we just wanted to stay relevant first thing. Whole and sole reason for taking up quarantine jam series is just to stay relevant to the crowd because like you said we used to play almost clubs లో అయితే ఒక 8 to 10 gigs every month ఉండి తీరేవన్నమాట. సో ఎంత వద్దన్నా ఏదో ఒక గిగ్ కి ఎవరైతే రెగ్యులర్లీ బ్యాండ్స్కి వచ్చేవాళ్ళు వాళ్ళు వచ్చి చూస్తుండేవాళ్ళు. But for us to stay relevant, we need to do something, and the only platform we have now is online. So online live gigs చేయడం మీద ఎందుకో మాకు అంత ఇప్పుడు I did not find it fascinating. ఎందుకంటే I thought అది చూడటం ఇప్పుడు నేను చెప్పాక even if we play an online gig, I can't talk for it కానీ బట్ నాకు ఇంకా కూడా ఎందుకో ఐఎమ్ నాట్ కమింగ్ టు టర్మ్స్ విత్ ప్లేయింగ్ ఆన్లైన్ లైవ్ గిగ్స్. ఎందుకంటే ఆన్లైన్ లో ప్లే చేస్తూ కామెంట్స్ తీసుకుంటూ పాటలు పాడడం ఇదంతా ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ విత్ దట్. సో అందుకని నేను ఏమనుకున్నా అంటే విల్ జస్ట్ కీప్ అప్లోడింగ్ సాంగ్స్ దట్ వీ యూస్ టు ప్లే ఆర్ సాంగ్స్ ఆఫ్ దట్ సార్ట్. అట్లా వీ స్టార్టెడ్ డూయింగ్ దిస్. ఫస్ట్ సీజన్ ఇట్ వెంట్ really went well. The first edition of it, the 25 episodes, we did it in 50 days and every alternate day morning 9 kalla there used to be one song of ours on YouTube. So atla మాకు చాలా ట్రాక్షన్ వచ్చింది దాని వల్ల. అండ్ మిగతా అన్నిటికి ఇంక్లూడింగ్ మై ఓన్ ప్రొఫైల్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అందరికి ఫాలోవర్స్ తగ్గుతూ వచ్చారనమాట. ఇప్పటికీ నా క్వారంటైన్ స్టార్టింగ్ లో ఉన్న దానికంటే ఫాలోవర్స్ తగ్గారు నాకు కూడా, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కాంటెంట్ టు పుట్ అప్. బట్ సర్ప్రైజింగ్లీ ఫర్ జామర్స్ ఆ 1 month లో వచ్చినంత మంది ఫాలోవర్స్ ఇంకా ఏ టైంలో మాకు అంత ఫాస్ట్ గా రాలేదన్నమాట. అంత ఫాస్ట్ గా పిక్ అయ్యారు. సో జామర్స్ బికేమ్ పాపులర్ ఇన్ నాట్ జస్ట్ హైదరాబాద్, బట్ మేము ప్రమోట్ చేసామన్నమాట. దాన్ని సెలెక్ట్ చేసి కొన్ని ఏరియాస్ కి ప్రమోట్ చేసాం. సో కొంచెం వేరే ప్లేసెస్ లో కూడా వేరే తెలుగు స్పీకింగ్ పీపుల్ ఆర్ లైక్ యుఎస్ లో కూడా సో మెనీ పీపుల్ టోల్డ్ us దట్ క్వారంటైన్ జామ్స్ చూస్తున్నాము అని చెప్పి. సో జస్ట్ వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ దట్. కానీ అంత ఫ్రీక్వెంట్ గా చేయట్లేదు, ఎందుకంటే అది ఎంత రెలవెంట్. ఇంకా క్వారంటైన్ అనే నేమే రెలవెన్స్ ఎంత ఉందో తెలియదు, బికాస్ హైదరాబాద్ అయితే మంచిగా తిరుగుతున్నారు జనాలు. బట్ జస్ట్ నాట్ టు చేంజ్ ద నేమ్, నేను ఏమనుకున్నా అంటే పేరైతే అదే ఉంచేద్దాం, బట్ కీప్ అప్లోడింగ్ సాంగ్స్ వన్స్ ఇన్ అ వైల్ అని. సో దట్స్ గోయింగ్ గుడ్. నైస్. సో అయితే ఇప్పుడు సో ప్రతి బ్యాండ్ కి వాళ్ళ ఓన్ ఐడెంటిటీ అనేది ఉంటుంది. వాళ్ళు అంటే ఎనీ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ప్లే చేయలేరు. సో మీరు జామర్స్ మీ ఐడెంటిటీ ఎలా క్రియేట్ చేసుకున్నారు? అంటే మేము ఈ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ప్లే చేస్తాము లేదా మా జోన్ ఇది అనేసి ఎలా ఐడెంటిఫై చేసుకున్నారు? ఐడెంటిటీ అంటే ప్రాబ్లం ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ రీజనల్ బ్యాండ్, రీజనల్ అనేది ఇట్స్ నాట్ ఎ జానర్ ఆఫ్ మ్యూజిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేమి రాక్, పాప్, ఫోక్, క్లాసికల్ లాగా రీజనల్ డజంట్ కమ్ అండర్ దట్ క్లాసిఫికేషన్. సో నాకేంటంటే రీజనల్ బ్యాండ్స్ అనే ఈ పేరే ఎందుకో నాకు ఫస్ట్ నుంచి కొంచెం, నాకనే కాదు మా అందరికి, ఎవ్రీబడి ఇన్ ద బ్యాండ్, మాకు అది ఇట్స్ నాట్ అ వెరీ కంఫర్టింగ్ నేమ్ టు అవర్ ఇయర్స్ అనమాట. ఎందుకు రీజనల్ బ్యాండ్ అని? అంతే. ఐ అండర్స్టాండ్ తెలుగు పాటలు పాడడం వల్ల పీపుల్ స్టార్టెడ్ డూయింగ్ దట్, బట్ రీజనల్ మేమైతే ఆనెస్ట్లీ రీజనల్ బ్యాండ్ లాగా ఎప్పుడు ఐడెంటిటీ తెచ్చుకోవాలని ట్రై చేయలేదు. దో మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ దట్ వి ప్లేడ్ వర్ తెలుగు, బట్ మేము హిందీ పాటలు ప్లే చేస్తాము చాలా. ఇన్ఫాక్ట్
సమ్ ఆఫ్ అవర్ మోస్ట్ పాపులర్ సాంగ్స్ ఆర్ ఆల్సో హిందీ, రాక్ స్టార్ ది కానీ లేకపోతే కబీరా కానీ ఇట్లాంటి పాటలకి వీఆర్ నోన్ ఫర్ దోస్ సాంగ్స్ ఆల్సో. అండ్ సెకండ్ విషయం ఏంటంటే కమింగ్ బ్యాక్ టు ఐడెంటిటీ, మాకు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ వి డింట్ హ్యావ్ ఎనీ ఐడియా మేము ఏం చేయాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, అసలు మాకు బ్యాండ్స్ అంటే ఏంటో తెలియదు. నరేన్ గారు నాకు తెలిసి కొన్ని బ్యాండ్స్ వినుంటాడు అప్పటికి, బట్ వాడు ఏమి ఇట్లా అవ్వాలని అయితే వాడు కూడా అనుకుంటున్నాడు. సో నన్ ఆఫ్ అస్ హ్యాడ్ అ విజన్ ఫర్ జామర్స్. ఇది నడిచిన రోజులు నడుస్తుంది అనుకుంటున్నప్పుడు ఫస్ట్ టైం అగమ్ హైదరాబాద్కి వచ్చినప్పుడు we were opening for them. We were supposed to do the opening act, and I was very very fond of Agam. So was Naren also ఆ time లో, because వాడు ఇన్ఫాక్ట్ వాడే నాకు ఫస్ట్ అగం గురించి చెప్పాడు. నేను అగం కాన్సర్ట్కి వెళ్ళిన హైటెక్స్ లో అని చెప్పి. సో నేనైతే స్పెషల్లీ ఐడలైజ్ చేసేవాళ్ళం వాడిని. సో ఐ యూస్ టు లుక్ అప్ టు దెమ్. మేము ప్లే చేసినప్పుడు వి థాట్ దే వర్ రియలీ గుడ్, అండ్ మేము said okay, we're going to be a classical fusion band అని అనుకున్నాం. We started off doing a couple of ఇట్లాంటివి కర్ణాటిక్ కీర్తనలు కానీ అవి తీసుకొని we fused it with whatever we know. అదంతా గొప్పగా లేకపోయినా we did what we could do. That's how we started. Then later ఏమైపోయిందంటే ఈ కర్ణాటిక్ ఫ్యూజన్ రావాలంటే నాకు కర్ణాటిక్ చాలా తెలియాలి, మిగతా వాళ్ళకి ఫ్యూజన్ చాలా బాగా తెలియాలి. బట్ వీ రియలైజ్ ఎవరికి అంత నాలెడ్జ్ లేదు. సో ఇప్పుడు ఇది ఇట్స్ అ డిఫికల్ట్ థింగ్ టు గెట్ ఇన్ టు. సో ఇంకా ఏమేం చేయొచ్చు అని చెప్పి దట్స్ వెన్ ఈ నరేనే మళ్ళీ వాడు క్వీన్ ఫ్యాన్ అయ్యాడు అన్నమాట. సార్ వెనక అనిపిస్తుంది సీ దట్ గై ఫ్రెడీ. సో ఆ క్వీన్ చూసి వీడు అసలు క్వీన్ వీడు నువ్వు అసలు అని చెప్పి అప్పుడే బొహీమియన్ ర్యాప్సడీ సినిమా వస్తే నన్ను తీసుకెళ్ళాడు. నువ్వు రా మన అందరం కలిసి చూడాలని చెప్పి. నేను బెంగళూరులో ఉంటే నేను వెనక్కి వచ్చేదాకా ఇక్కడ ఆగి నేను వచ్చాక మళ్ళీ వెళ్ళాం అన్నమాట. యూ వెంట్ దేర్ బిఫోర్ అ కిక్. సో అది చూసాక వీ డిసైడెడ్ వాళ్ళది క్వీన్ వాళ్ళది ఏంటంటే దే డిడ్ వాట్ పీపుల్ లైక్. సో వాళ్ళకు మల్టీ జానరా బ్యాండ్ లాగా, దో ఇట్స్ కాల్డ్ ఎ రాక్ బ్యాండ్, వాళ్ళు అన్ని రకాల పాటలు చేస్తారనమాట. సో వీ డిసైడెడ్ ఇదేదో బాగుంది, దీనికి ఏం పెద్ద మనకి ఇదే చేయాలన్నట్టు ఏం లేదు, విల్ డూ వాట్ వీఆర్ గుడ్ ఎట్. లెట్స్ సే ఇప్పుడు నాకు ఒక ఐడియా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ అదే నరేన్ కి రావాలని లేదు కదా. సో వీ డిసైడెడ్ ఎవరు వాట్ ఎవర్ వీఆర్ గుడ్ ఎట్ దాంట్లోంచి విల్ కీప్ క్రియేటింగ్ స్టఫ్, అండ్ అది వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అట్లా చేద్దామని ఫైనల్లీ వీ సెటిల్డ్ టు దిస్ అన్నమాట. సో నౌ వీఆర్ అ మల్టీ జానరా వాట్ ఎవర్ బ్యాండ్. అది ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ అనమాట, హౌ ఎవర్ యూ వాంట్ టు లుక్ ఎట్ ఇట్. బట్ మేము సాంగ్ వైజ్ వర్క్ చేస్తాం, వీఆర్ నాట్ పర్టికులర్ దట్ మా బ్యాండ్ మొత్తం ఇలానే ఉండాలని అనుకోవట్లేదు. ఒక్కొక్క పాటకి మేము ఒక ఒరిజినల్ చేస్తున్నాం, అది నరేన్ కంపోజ్ చేశాడు. సో దట్ విల్ బి నరేన్స్ కాంపోజిషన్, విచ్ మేమందరం దానికి వీఆర్ సక్కమింగ్ టు ఎవ్రీథింగ్ దట్ హీ టెల్స్ ఆ ఐడియాకి, అండ్ మేము విల్ గివ్ వాట్ ఎవర్ వీ క్యాన్ ఫర్ దట్ సాంగ్. నెక్స్ట్ నేను చేయొచ్చు, లేకపోతే మన గిటారిస్ట్ చేయొచ్చు. సో atla we decided to go song by song and not decide on what genre we should be playing, because I think that's too overrated if we are not very good at one particular genre. సో ఇందాక నువ్వు అగమ్ అని చెప్పావు. ఐ థింక్ నా పర్స్పెక్టివ్ ప్రకారం అగమ్ డస్ వన్ థింగ్ వెరీ నైస్లీ, విచ్ ఇస్ కర్ణాటిక్ మ్యూజిక్ తీసుకుని ఫ్యూజన్ అని చేసి ఇట్ విల్ మేక్ కర్ణాటిక్ మ్యూజిక్ కూల్. అండ్ సిమిలర్ గా ఈ మన మూన్ షైన్ లాంటి కెఫేస్ లో పర్ఫార్మెన్స్ కానీ ఆర్ ఈవెన్ యూట్యూబ్ కవర్స్ అండ్ మ్యాషప్స్ ద్వారా ఐ థింక్ నాకేమనిపిస్తుంది అంటే పర్టికులర్ మన జనరేషన్ కి లిస్నింగ్ టు తెలుగు మ్యూజిక్ హెస్ బికమ్ మచ్ మోర్ కూలర్ దాన్ ఇట్ వాస్. అంటే నాకు 8th 9th క్లాస్ లో ఉండేటప్పుడు తెలుగు మ్యూజిక్ అంటే అబ్బా సినిమా పాటలు ఎవరు వింటారా, లింకిన్ పార్క్ ఎమినెమ్ విందాం అనే టైప్ లో ఉండేది. నౌ ఎవర్న్స్ లైక్ సింగ్ అలాంగ్ టు ఇంకేం కావాలి సామాజిక అండ్ ఆల్. సో అది వాట్ పార్ట్ ఆఫ్ ఇట్ వాజ్ మీలాంటి బ్యాండ్స్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ మేకింగ్ దట్ హ్యాపెన్? ముందు ఎప్పుడైతే మీరు చెప్పినట్టు ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్ దట్ లిసనింగ్ టు తెలుగు మ్యూజిక్ ఆర్ సింగింగ్ అలాంగ్ తెలుగు సాంగ్స్ వాజ్ నాట్ కూల్. బట్ నేను ఐ డోంట్ టోటలీ అగ్రీ దట్ ఇది ఇంకేం కావాలి తోటి స్టార్ట్ అయిందో, లేకపోతే ఐ డోంట్ అగ్రీ టు దాట్. బట్ ద థింగ్ ఈజ్ ఈ తెలుగు బ్యాండ్స్ అనే సినారియో ఎవరెవరైతే స్టార్ట్ చేశారో దే హ్యావ్ అ లార్జ్ దే డిజర్వ్ అ బిగ్ క్రెడిట్ ఫర్ దిస్, బికాస్ నిరవల్ కానీ నితీష్ కానీ లేకపోతే కప్రీషో కానీ వీళ్ళందరూ ఆల్ దీస్ పీపుల్ దే స్టార్టెడ్ ఆఫ్ డూయింగ్ తెలుగు మ్యూజిక్ ఎట్ కఫేస్. బట్ ఐ థింక్ తెలుగు వాళ్ళకి తెలుగు పాటలు వినాలని ఎప్పటి నుంచో ఉండేదేమో, బట్ దాన్ని ఎవ్వరూ రిస్క్ చేయలేదేమో క్లబ్స్ వాళ్ళు కూడా. దట్ ఎందుకు ఇప్పుడు పెట్టడం అవసరమా అని అనుకునే వాళ్ళేమో అనేది దట్ ఈస్ జస్ట్ మై థాట్ ప్రాసెస్. బట్ అది కరెక్ట్ అయి ఉండకపోవచ్చు.
But when they started off, they definitely have been through a lot of struggles. We are not the right people to answer that. So because when we came in, Capriccio was already popular, and we were the second or third Telugu band to come into the scene. But by the time we came, the scene was pretty good by that time. So తెలుగు మ్యూజిక్ ఎట్లా కూల్ అయింది అనేది ఐ డు నాట్ నో దట్, అది కరెక్ట్ గా ఎలా జరిగింది ఆ ప్రాసెస్ అనేది నాకు తెలియదు. బట్ ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఫర్ మాకంటే ముందు ప్లే చేసిన వాళ్ళకి. బట్ ఇట్స్ గుడ్ దట్ పీపుల్ ఆర్ లిస్నింగ్ టు తెలుగు మ్యూజిక్, బికాస్ ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు కెన్ యూ బిలీవ్, మొన్ననే ఎవరో లెక్క చెప్తున్నాను నాకు, దేర్ ఆర్ 32 తెలుగు బ్యాండ్స్ ఇన్ హైదరాబాద్, 17 యాక్టివ్. సో అందరికి వర్క్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి దే హ్యావ్ సమ్, అండ్ దేర్ ఆర్ కెఫేస్ అయితే మీ నంబర్ వారానికి ఒక కెఫే ఓపెన్ అయ్యేది అనమాట. నేను స్టార్ట్ చేసాను, అది ఇంకా అవుతుంది. ఇంకా హైదరాబాద్ లో F&B అయితే క్రేజీ భూమి ఉంది. ఈ షాప్స్ లేకపోతే చిన్న చిన్న మామూలు కెఫేస్ ఉండేవి కదా, ఐ మీన్ ఆల్కహాల్ సెల్ చేయని కెఫేస్ అన్నిటిని. ఆ 36 లో అయితే మీరు ఇట్లా వెళ్తుంటే యూ విల్ సీ అట్లీస్ట్ 10 క్లబ్స్ ఇన్ దట్ రోడ్, సేమ్ రోడ్. సో అవన్నిట్లో అందులో 9 క్లబ్స్ కొత్తగా ఓపెన్ అయినవే ఉంటాయి అనమాట. సో తెలుగు మ్యూజిక్ అట్లా ఇట్ జస్ట్ క్రియేటెడ్ అ వేవ్, చాలా పెద్ద వేవ్ అది. బట్ ఐఎమ్ షూర్ అది ఎక్కువ రోజులు ఉంటుందా ఉండదా అంటే కూడా ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఎందుకంటే లైక్ యూ సెడ్, మళ్ళీ కొన్ని రోజుల్లో ఇంగ్లీష్ వినడం కూల్ అయిపోవచ్చు, హిందీ వినడం కూల్ అయిపోవచ్చు. సో అన్లెస్ వీ హ్యావ్ అవర్ ఐడెంటిటీ, ఇప్పుడు అగం వాళ్ళకి కానీ లేకపోతే మీరు చెప్పిన లింకిన్ పార్క్ కానీ వీళ్ళకి డజంట్ మ్యాటర్ వెదర్ ద సీన్ ఇస్ గుడ్ ఆర్ నాట్, బికాస్ దే ఎర్న్డ్ దేర్ ప్లేస్ అండ్ దే హ్యావ్ దేర్ ఐడెంటిటీ. ఇఫ్ అవర్ ఐడెంటిటీ ఇస్ కవర్ సాంగ్స్, దెన్ కవర్ సాంగ్స్ ట్రెండ్ అయినప్పుడు మేము పోతాం. బట్ ఇఫ్ అవర్ ఐడెంటిటీ ఇస్ అవర్ ఒరిజినల్ మ్యూజిక్, దెన్ వీ విల్ స్టే ఫర్ అ లిటిల్ లాంగర్. డబ్బులు తక్కువ రావచ్చు, గిగ్స్ తక్కువ ఉండొచ్చు, కానీ విల్ బి దేర్ అట్లా. ఐ థింక్ టాలీవుడ్ కూడా పక్కన ఇట్స్ కైండ్ ఆఫ్ మూవింగ్ టువర్డ్స్ మేకింగ్ మ్యూజిక్ ఫర్ సచ్ వెన్యూస్. నేను మొన్న ఈ అలా వైకుంఠపురంలో సమ్ ఇంటర్వ్యూ చూస్తుంటే అల్లు అర్జున్ వస్తే సామాజికంగా నేను కెఫేలోకి వెళ్తే మొత్తం మా పాటలే పాడాలి అనిపించింది, ఆర్ సంథింగ్ లైక్ దట్. I also heard that, and it's I don't know if it's good or not, but అంటే వినడానికి మాత్రం చాలా మంచిగా అనిపించింది. బికాస్ in one of the interviews, Taman garu was talking about all the bands, and he took the name of our band also, that ఈ Jammers, Capriccio, వీళ్ళందరూ ఈ పాట పాడాలని నేను అనుకున్నాను అని. I think that also has become a thing. ఎందుకంటే I remember, I will not take the names of people, కానీ there used to be some actors and directors of movies who used to come to our gigs and ask, మా సినిమాలో పాట పాడట్లేదేంటి, లేకపోతే ఇది ఇంకా అంత వైరల్ అవ్వలేదా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. There are a couple of people who asked me personally. I know that guy, he came to me and he was like, he said, ఈ పాట అంత హిట్ కాలేదా, ఎందుకు పాడట్లేదు అని చెప్పి. సో ఇట్స్ అ గుడ్ సైన్ ఫర్ us that మాకు సడన్ గా చాలా వాల్యూ పెరిగిపోయింది అనమాట. దట్ ఈస్ వెరీ ట్రూ. ఎందుకంటే ఒకప్పుడు ఒక పాట బాగా చేస్తుంది అంటే రేడియోలో ఆఫన్ గా వస్తేనో లేకపోతే ఎట్లనో ఉండేది. ఇప్పుడైతే యూట్యూబ్ వ్యూస్ లేకపోతే ఇన్ ద లోకల్ సీన్ అలా ఉంది అనేసి. సో యూట్యూబ్ ఆర్ సోషల్ మీడియా అన్నారు కాబట్టి కేటీ, ఇందాక నువ్వు చెప్పినట్టుగా ఆర్ ఈవెన్ ఈ క్వారంటైన్ జామ్స్ లో చూస్తే ఇనిషియల్ గా లైక్ నీ పాటలకు వచ్చిన ఫాలోయింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ సంథింగ్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు, లేదా ఇప్పుడు క్వారంటైన్ జామ్ సెషన్ లో మీ యూట్యూబ్ కి వచ్చిన హిట్స్ పరంగా చూస్తే సోషల్ మీడియా కాంట్రిబ్యూషన్ ఎట్లా ఉండే మీ గ్రోత్ లో కానీ, యువర్ టు సెట్ సింగ్ ఇప్పుడు మనం కాన్ఫిడెంట్ వీ కెన్ మేక్ మ్యూజిక్ అండ్ పీపుల్ ఆర్ లిస్నింగ్ టు ఇట్ అని చెప్పడానికి? ఇట్ ఈస్ చాలా ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంటుంది సోషల్ మీడియాది. ఎందుకంటే మేము గీతమ్స్ బెంగళూరుకి పిలిచారు మమ్మల్ని ప్లే చేయడానికి. గీతమ్స్ బెంగళూరులో మేము తెలుగు పాటలు ప్లే చేసామన్నమాట కాలేజ్ లో. సో ఎందుకు అవుతుంది ఇదంతా అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. లేకపోతే మేము బెంగళూరులో జనాలకి, వైజాగ్ లో జనాలకి, విశాఖపట్నంలో విజయవాడలో జనాలకి తెలిసే ఛాన్స్ లేదు. సో ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. బట్ దానికోసం కూడా చాలా 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 స్ట్రగుల్ ఉంటుంది. ఒక్క రోజులో అట్రాక్షన్ రాదు సోషల్ మీడియా కోసం. నరేన్ నోస్ ద పెయిన్ దట్ హీ వెంట్ త్రూ టు get our songs posted by all the biggies. మీరు పోస్ట్ చేస్తారా అట్లా మేము లిటరల్లీ అడిగే. ఫర్ మై ప్రొఫైల్ ఐ నెవర్ డిడ్ ఇట్ బికాస్ మై ఎయిమ్ వాస్ నాట్ టు బి పాపులర్ ఆన్ సోషల్ మీడియా. ఇట్ జస్ట్ హ్యాపెండ్ అండ్ ఐ డోంట్ ఈవెన్ రియలైజ్ ఇఫ్ ఇట్స్ బిగ్ ఎనఫ్ ఆర్ తక్కువ ఎక్కువ సరిపోతుందా నేను ఎప్పుడు అనుకోవట్లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాండ్, అది మాకు అది లైక్ ఇట్స్ లిటరల్లీ అవర్ జాబ్, ఇట్స్ అవర్ ప్రొఫెషన్.
So we have to put our blood and sweat, and we have to work that towards taking the band forward, because ultimately that's what matters. ఎందుకంటే if it's individual, నేను అంత పెద్ద I don't take social media very seriously, because అంటే modestly ఒప్పుకుంటా కూడా that it's only because of social media that people recognize me, because నాకేం సినిమా పాటలు లేవు. I don't have anything to boast myself of. All that I have is my YouTube channel. So, but నేను ఎప్పుడు my aim was not to take my YouTube channel forward. But when it comes to jammers, it is important. ఎందుకంటే మేము అందరం ఎంత వద్దనుకున్నా కానీ వీఆర్ డెఫినెట్లీ ఇన్ ద రేస్. అండ్ నేను కాదు మేము చాలా డిఫరెంట్ అందరిలోకి అని చెప్పినా కూడా వీ హ్యావ్ టు కంపీట్ విత్ ఆర్ పియర్స్. సో లో ప్రొఫైల్ గురించి మాట్లాడితే కర్ణాటిక్ మ్యూజిక్ లో తెలుగు ఆర్ ఇండియన్ మ్యూజిక్ లో బేసిక్ గా మెయిన్ ఫోకస్ అంతా లైట్ అంతా పడేది వోకలిస్ట్ మీద. ఇన్స్ట్రుమెంటల్ కానీ ఆర్టిస్ట్ కానీ మ్యూజిషియన్స్ కి కానీ అంత లైట్ ఉండదు. సో హౌ డిడ్ జామర్స్ ఆర్ ఇట్లా ఫ్యూజన్ బ్యాండ్ కానీ లేదా లైవ్ కాన్సర్ట్స్ కానీ రావడంతో ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఏమైనా ఫోకస్ పెరిగిందా, ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళకి ఏమైనా రికగ్నిషన్ పెరిగిందా? నిన్నే అడుగుతున్నా, బికాస్ నీ పర్స్పెక్టివ్ ఇంపార్టెంట్. అంటే లైక్ అంటే మేము డివైడ్ చేసుకుంటాం మా పాటల్ని. లైక్ ఇది నువ్వు చెప్పింది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఏంటంటే లైక్ ఏ బ్యాండ్ కైనా వోకలిస్ట్ స్పాట్లైట్ ఉంటాడు, కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని సెట్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఏంటంటే మా సెకండ్ సెట్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను ఒక ఇన్స్ట్రుమెంటల్ బిట్ ప్లే చేయడం, దాంతో నన్ను గుర్తుపట్టడం. లేకుంటే మా చిన్నస్వామి వచ్చేసి లైక్ నాదాన్ పరిందే ఇట్లా సెకండ్ సెట్ మొత్తం అంతా చిన్నస్వామి రూల్ చేస్తాడు అనమాట. ఇది మొత్తం సెకండ్ సెట్ ఫస్ట్ సెట్ అంతా అకోస్టిక్ పాటలు ఉంటాయి, అకోస్టిక్ గిటార్ పాటలు ఉంటాయి. సెకండ్ సెట్ మొత్తం ఎలక్ట్రిక్ గిటార్ పాటలు ఉంటాయి. సో సెకండ్ సెట్ మొత్తం చిన్నస్వామి నాదాన్ పరిందే లీడ్లు ఇవన్నీ కొంచెం కొట్టి సో అలా ఉంటది అనమాట. సో ఇంకా మా డ్రమ్మర్ కూడా మంచి ఫ్యాన్సే ఉన్నారు మొత్తం అంతా. సో ఎందుకంటే వాడు లైక్ ఫుల్ ఆ రోల్స్ అవన్నీ కొంచెం ఫాస్ట్ బాగా కొడతాడు కాబట్టి. సో ఎందుకంటే వాడు క్యూట్ ఉంటాడు కాబట్టి. నాదాన్ పరిధిలో బాగా హైలైటెడ్ అనుకుంటా డ్రమ్మర్స్ ఎస్పెషల్లీ. ఒక పార్ట్ క్రేజీ ఉంటుంది, నేను మీ యూట్యూబ్ వీడియోస్ లో ఎక్కడ చూస్తుండే డ్రమ్మర్ పార్ట్ క్రేజీ ఉంటుంది అసలు. నాదాన్ పరిందేలో నేను తప్ప అందరి పార్ట్ చాలా బాగుంటుంది. బేసిక్ గా I also want to add something to what Naren said. I wanted to listen to what he says, because it's a problem that ఈ మొత్తం హైదరాబాద్ బ్యాండ్ సీన్ మొత్తంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇన్స్ట్రుమెంటలిస్ట్లకి అంత ట్రాక్షన్ ఉండదు. ఎవ్రీబడి వాంట్స్ ద వోకలిస్ట్ టు బి గుడ్. వోకలిస్ట్ ఎట్లా ఇప్పుడు మా దగ్గర నరేన్కి అస్సలు ఒంట్లో వాలేక వాడు ఫుల్ జ్వరం వచ్చేసి కూర్చొని ప్లే చేస్తే కూడా ఐ డోంట్ థింక్ ఎనీబడి ఆస్క్స్ హిమ్ ఈ రోజు నువ్వు ఒంట్లో బానే ఉందా అని కూడా ఎవడు అడగడు. బట్ ఒక రోజు నాకేదో కాలు చిన్న దెబ్బ తగిలి కొంచెం ఇట్లా కష్టపడుతూ పైకెక్కాను, కాలు ఏమైపోయింది నీకు, మీరు బాగానే ఉన్నారా అట్లా అడుగుతారు. సో వోకలిస్ట్ ఏంటంటే చాలా ఎక్కువ ఇస్తారు. ద మెయిన్ రీజన్ బీయింగ్ ఇప్పటిదాకా ఎప్పుడు తెలుగులో బ్యాండ్ సీన్ లేదు, ఉన్నా కూడా అంత పాపులర్ గా అంటే ఎట్లయితే సినిమా ఇప్పుడు ఉన్నంత పాపులర్ గా ఎప్పుడు బ్యాండ్ సీన్ లేదు. ఆల్సో వేరే ఇన్స్ట్రుమెంటలిస్ట్ వాళ్ళు నిజంగా వాళ్ళు ఏం చేస్తారు ఆర్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు డూ వాట్ దే ఆర్ డూయింగ్ అనేది ఎవరికి తెలియదు. సో అండ్ అది నాకు చాలా పెద్ద ఇట్స్ అ స్కేరీ థింగ్ ఫర్ మీ, బికాస్ ఏమైపోతుందంటే మనం ఇట్స్ టూ మచ్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ మీ, అండ్ ఐ నో దట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ద లీస్ట్ అండ్ కంపేర్ టు వాట్ ద బ్యాండ్ ఈస్ డూయింగ్. బికాస్ నాకు నేను పాడేది ఏంటి, అందరు వినేసిన ట్యూన్ నేను పాడుతున్నాను, బట్ ఏదైతే అరేంజ్మెంట్ ఉంటుందో మొత్తం అది ఒక్క పాటకు కూడా సేమ్ ఉండదు. అంటే వీఆర్ నాట్ ప్లేయింగ్ లైక్ అన్ ఆర్కెస్ట్రా, ఉన్నట్టు ప్లే చేయట్లేదు. సో ఎవ్రీ సాంగ్ ఇస్ కంప్లీట్లీ రీఅరేంజ్డ్. సో నేను చేసేది తప్ప మిగతా నలుగురు చేసేది మా బ్యాండ్ లో ఈజ్ న్యూ. వాట్ ఐఎమ్ డూయింగ్ ఓన్లీ ఈజ్ ఓల్డ్. సో మైన్ జాబ్ ఈస్ ద ఈజియెస్ట్ అనమాట. ఆల్సో ఐ గెట్ టు చూస్ ద సాంగ్స్, బికాస్ నాకు పాటలు తెలుసు కాబట్టి నేను పాడగలిగినవే నేను చూస్ చేసుకుంటాను. సో మై జాబ్ ఈస్ ద ఈజియెస్ట్ ఇన్ ద బ్యాండ్, బట్ ఐ గెట్ మోస్ట్ ట్రాక్షన్. సో అది నాకు కొంచెం స్కేరీగా అనిపిస్తుంది అనమాట. అమ్మో ఎందుకు అసలు ఇంత, విచ్ ఇస్ వై ఐ డోంట్ it doesn't get to my head, because I know what I'm doing is nothing. And like he said, second set matram we made sure that ఇందులో ఎక్కువ నేను కనిపించేసి ముందుకెళ్ళిపోయి అది చేసి ఇచ్చేసి అదంతా కాదు. బికాస్ ఫస్ట్ సెట్ ఆఫ్ సాంగ్స్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ దట్ ఆల్ ది అదర్ బ్యాండ్స్ ఇన్ హైదరాబాద్ ఆల్సో ప్లే. అవి జనాలు మా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. సెకండ్ సెట్ ఆఫ్ సాంగ్స్ ఇస్ అవర్ ఐడెంటిటీ. మేము మాత్రమే చేయగలం, లేకపోతే మేము చేసినట్టు ఇంకొకళ్ళు చేయలేరు అన్నట్టు.
సో దట్ ఈస్ ఆర్ ఐడెంటిటీ అనమాట. దానికోసం ఐ మేడ్ ష్యూర్ దట్ అందరికి ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దేర్ పార్ట్స్. ఇప్పుడు వెళ్ళిపోమాకే ప్లే చేసేటప్పుడు నరేన్ వాజ్ ద ఫస్ట్ గై టు యూజ్ దట్ కీటార్ హైదరాబాద్ బ్యాండ్స్. వాడి తర్వాత ఒకళ్ళిద్దరు తర్వాత వాడారు, బట్ వాడి వాజ్ ఫస్ట్ గై టు గెట్ కీటార్. ఇంకా లైక్ ఈ సైడ్ ఆ నాగాన్ పరిదే లాంటి పాటలు హెవీ హెవీ సాంగ్ విచ్ ఆర్ నాట్ అంటే ఇట్లా లైట్ గా వెళ్ళిపోయి వినడానికి సూదింగ్ గా ఉంది అన్నట్టు కాకుండా వీ వాంటెడ్ టు గివ్ పీపుల్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ నోబడి ఎల్స్ గివ్స్ దెమ్. అండ్ మాకు డ్రమ్మర్ ఉన్నాడు అండ్ వీ నో దట్ హీఈస్ టాలెంటెడ్. సో వాడు ఏమేమి చేయగలడు, వాడు అందరు దాంట్లోంచి అప్పుడు దే ఆల్సో గాట్ టు చూస్ సాంగ్స్ అనమాట. అరే మనం ఈ పాట చేద్దామని, లైక్ ఇప్పుడు ఈ రాక్ స్టార్ పాట చేద్దామని చెప్పింది శశాంక్. అట్లానే ముత్తు టైటిల్ వాడు చెప్పాడు ఇన్స్ట్రుమెంటల్ ముత్తు పాట చేద్దామని చెప్పింది నరేన్. అట్లానే చిన్నస్వామి కొన్ని పాటలు చెప్తాడు, మా జాక్స్ గారు చెప్తాడు, మా బేసిస్ట్ వాడు హీ కేమ్ ఫ్రమ్ వెరీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. వాడు ఇంతకుముందు అంతా ఏదో జాజ్ బ్యాండ్స్ లో హిందీ బ్యాండ్స్ లో అక్కడిక్కడ ప్లే చేసి వచ్చి వాడి పర్స్పెక్టివ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ వాట్ హీ టెల్స్ ఆల్సో వర్క్స్ సో మచ్ ఇన్ ద బ్యాండ్ సీన్. సో వాడిది ఒక డిఫరెంట్ మైండ్ సెట్, బట్ ఇట్ సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్ లైక్ చాలా మ్యాజిక్ లాగా వర్క్ అవుతుంది అనమాట. సో ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దట్ పార్ట్ అని వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు మేక్ షూర్. సో ఈ వోకలిస్ట్ మీదకి ఎక్కువ ఫోకస్ వచ్చిందంటే ఇట్స్ టూ మచ్ ప్రెషర్ ఆన్ మీ ఆల్సో. సెకండ్ విషయం ఏంటంటే అంత డిజర్వ్ కూడా చేయనప్పుడు ఎందుకు ఊరికైనా ఇంత హడావుడి అనిపిస్తుంది. నాకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రేపు సిచ్యువేషన్ చూస్తే ఫోకస్ ఆన్ ఇన్స్ట్రుమెంటలిస్ట్స్ ఆర్ దీస్ పీపుల్ తగ్గుతుందా? ఎందుకంటే ఇప్పుడు మనము ఏం చూస్తామంటే ప్రోగ్రామ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ అదే ప్రోగ్రామింగ్ ఎక్కువ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మా స్టార్టింగ్ టైటిల్ సాంగ్ ఉంది, దానికి మేము ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా రియల్లీ వాడలేదు, అంతా డిజిటల్ గా చేసాము. సో రేపు వచ్చేసరికి ఇన్స్ట్రుమెంటలిస్ట్ వీళ్ళ అదే ప్రాధాన్యత తగ్గిపోయిద్దా, లేకపోతే ఎలా కాపాడుకోవాలి? తక్కువ. ఇప్పుడు మీరు వాడిన ఇన్స్ట్రుమెంటల్ బిట్ కూడా అది ఎవడో మ్యూజిషియన్ ప్లే చేసిందే కదా. అవును. సో అది 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 తగ్గదు. సో ఉంటారు ఆ క్రియేటివ్ సైడ్, క్రియేటివ్ ప్రోగ్రామింగ్ ఇటు పక్కన నడుస్తూ ఉంటుంది సపరేట్. సో నాకు మ్యూజిక్ కల్చర్ ని చూస్తే బేసిక్ గా ఇఫ్ ఐ హ్యావ్ టు బ్రింగ్ ఎగ్జాంపుల్స్, 80s 90s న్యూయార్క్ హిప్ హాప్ సీన్ అని కానీ, లేదా నువ్వు చెప్పినట్టుగా 50s 60s క్వీన్ రాక్ అండ్ రోల్ సీన్ కానీ అట్లా చూస్తే, ఆ పర్స్పెక్టివ్ చూస్తే బ్యాండ్స్ హెల్ప్ అ లాట్ ఇన్ క్యూరేటింగ్ దట్ కల్చర్. ఒక్కొక్క బ్యాండ్ ఒక్కొక్క వాళ్ళ యూనిక్ ఎక్స్పెరిమెంటేషన్ తీసుకొచ్చి దే గాట్ దేర్ ఓన్ ఆడియన్స్ అట్లా. అండ్ ఇప్పుడు నేను యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా చూస్తుంటే ఐ సీ దట్ హ్యాపెనింగ్ విత్ తెలుగు మ్యూజిక్. ఒక్కొక్క బ్యాండ్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చౌరస్తా అని చెప్పేసి మిక్స్ ఆఫ్ రెగే మ్యూజిక్ అండ్ తెలుగు. కొంతమంది వచ్చేసి మిక్స్ ఆఫ్ తెలుగు మ్యూజిక్ అండ్ ఫ్యూజన్ రాక్ అట్లా, లేదా ఫంక్ రాక్ ఇట్లా అని. వాట్ డూ యూ ఫోర్సీ దట్ ఆ మ్యూజిక్ తెలుగు మ్యూజిక్ కల్చర్ ఎట్లా ఇవాల్వ్ అవుతుంది అని? I think more than choosing a genre, it's more about the sound that they have. అది ఎవరు I don't think anybody talks about it. కానీ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు క్వీన్ కానీ, లింకిన్ పార్క్ ని కానీ, లేకపోతే వేరే మెటల్ బ్యాండ్స్ ని కానీ, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన చౌరస్తాన్ కానీ, లేకపోతే ఇంకేదైనా బ్యాండ్ కానీ, వాళ్ళ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ని మనం ఇది వీళ్ళ మ్యూజిక్ అని గుర్తుపట్టేది మోర్ దెన్ దర్ జానరా. ఇట్స్ బికాస్ ఆఫ్ దర్ సౌండ్. ఈ సౌండ్ వినంగానే దే విల్ హ్యావ్ ఎ ఫెమిలియర్ సౌండ్ అనమాట. వాళ్ళ అన్ని పాటలు ఒకలాంటి ప్రొడక్షన్, మ్యూజిక్ ప్రొడక్షన్ సైడ్ అలాంటి ఇది ఉంటుంది అనమాట. ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ ద వోకలిస్ట్, ఆర్ ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ అ గిటార్ టోన్ దట్ దే యూస్ లైక్ ఫ్రీక్వెంట్లీ ఆన్ ఎవ్రీ సాంగ్, ఆర్ వాళ్ళ మిక్స్ చేసే పద్ధతి కానీ, లేకపోతే వాళ్ళు మిక్స్ చేసే ఇంజనీర్ వల్ల కానీ దే విల్ హ్యావ్ ఎ యునిక్ సౌండ్. సో ఆ సౌండ్ వల్ల దే విల్ బి రికగ్నైజ్డ్. దట్ ఈస్ వన్ థింగ్. ఇందాక మీరు అడిగినప్పుడు వాట్ జానరా డూ యూ ప్లే అంటే కూడా I was trying to tell you that రేపు పొద్దున్న మేము చేసే ఒరిజినల్స్ అన్నిటి కూడా there will be a sound that will tell people that this is Jamas song అని. సో ఇప్పుడు I think it's definitely evolving. అంటే ఇండిపెండెంట్ సీన్ లైక్ యు సెడ్ చౌరస్తా తోటి there is a lot of independent scene that has come. అంతకుముందు ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు తెలుగులో, బట్ ఇండిపెండెంట్ బ్యాండ్స్ పాటలు చేయడం అనేది ఉండేవి ఇంతకుముందు కూడా. బట్ చౌరస్తా అంత పాపులర్ గా ఏవి వెళ్ళలేదు.
సో హోప్ఫుల్లీ దానివల్ల ఇఫ్ ఎవ్రీ అదర్ బ్యాండ్ మేము ఒక ఒరిజినల్ చేస్తున్నాం, యాక్చువల్లీ 3 ఒరిజినల్స్ చేస్తున్నాం. అట్లానే వేరే వాళ్ళు ఒరిజినల్స్ చేసి ఇవి వచ్చి ఒకవేళ అన్నిటికీ కనుక చౌరస్తాకు వచ్చినంత ట్రాక్షన్ వచ్చి జనాలు ఇఫ్ దే వాచ్ ఇట్, తెలుగు ఇండిపెండెంట్ సీన్ విల్ డెఫినెట్లీ గో ఫార్వర్డ్. ఐ అగ్రీ టు దాట్. నాకైతే వ్యూవర్ ఆర్ ఆడియన్స్ గా ఏముంటదంటే, ఫర్ ది లాస్ట్ అట్లీస్ట్ నేను పుట్టినప్పటి నుంచి లాస్ట్ 2 decades లో తెలుగు మ్యూజిక్ అంటే సినిమా పాటలే అయిపోయినాయి. సో ఇప్పుడు ఈ ఇండిపెండెంట్ బ్యాండ్స్ ఆర్టిస్ట్ రావటం వల్ల మన మ్యూజిక్ అనే దానికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ లేదా ఒక రెవల్యూషన్ లో ఉన్నామని అనిపిస్తుంది నాకైతే. సో దట్ ఈస్ లైక్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్ యాజ్ అ ఆడియన్స్ ఆర్ లిసనర్. అండ్ ఇందాక యూ మేడ్ అబ్జర్వేషన్ పాయింట్ అబౌట్ హ్యావింగ్ ఒరిజినల్ కాంపోజిషన్స్. సో మీకు ఇప్పుడు 3 ఒరిజినల్ కాంపోజిషన్స్ ఉన్నాయి అన్నారు లైన్ అప్. కుడ్ యూ టెల్ us about those? ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏం కైండ్ ఆఫ్ ఉన్నాయి, సారీ ఏ టైప్ మ్యూజిక్ ఉంది, ఏమన్నా ఇన్సైట్ ఇవ్వగలరా? లైక్ ఏంటంటే ఈ ఐడియా ఒక 1-2 months బ్యాక్ వచ్చింది, ఒక 3 చేయాలని చెప్పి. సో ఒకటైతే ఆల్రెడీ అయిపోయింది, లైక్ అదే మిక్స్ మాస్టర్ కూడా అయిపోయింది. లైక్ ఇంకొక మాక్సిమం నాకు తెలిసి 1 month లో రిలీజ్ అవ్వచ్చు. దాని జానర్ ఎలా చెప్పాలంటే అది కొంచెం ఇట్స్ రాక్ జానర్ ఉంటుంది కొంచెం అంతా, కానీ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొంచెం మంచి గ్రూవ్ ఉండేటట్టు గ్రూవీగా కంపోజ్ చేశాను. సో అది ఒకటి. ఇంకా సెకండ్ అండర్ ప్రాసెస్. థర్డ్ది కేటీ ఇస్ లైక్ కన్స్ట్రక్టింగ్ ద ట్యూన్ అనమాట. సో కేటీ చెప్పగలుగుతారు దాని గురించి. మేము అంటే ఒరిజినల్ మ్యూజిక్ చేయాలనుకున్నప్పుడు కూడా ద థింగ్ ఇస్ ఎట్లాంటి ఒరిజినల్ మ్యూజిక్ చేయాలి, ఏం చేయాలని కూడా వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే అట్లీస్ట్ ఒక 10 అంటే ఎక్కువేమో కానీ, బట్ అట్లీస్ట్ ఒక 5 tunes అయితే రిజెక్ట్ చేసాం అందరం. ఇది కాదు. బట్ ఫైనల్లీ వన్ ఫైన్ డే నరేన్ కేమ్ విత్ మెలడీ చేద్దామని చెప్పి దెన్ వీ వర్క్ ఆన్ ఇట్ కొన్ని రోజులు. ఒక 2 weeks, 2.5 weeks లో వీ ఫినిష్ ద థింగ్. అండ్ రికార్డింగ్ చేయడానికి స్టూడియోస్ ఏమి అవైలబుల్ లేక ఐ హ్యాడ్ టు బై ఎక్విప్మెంట్ ఫర్ రికార్డింగ్ ఎట్ హోమ్. సో ఇంట్లోనే నేను రికార్డ్ చేసి సెంట్ ఇట్ ఫర్ మిక్సింగ్. అదే అయిపోతుంది, బట్ థీమ్ బేస్డ్ ఉంటుంది. నరేన్ చెప్పండి ఏంటంటే ఆ పాట ఇట్స్ బేస్డ్ ఆన్ అ థీమ్. ఆ థీమ్ ఏంటి దాని గురించి కూడా వీళ్ళు ఇంకా చూడాలంటే దాన్ని ఎట్లా ప్రమోట్ చేయాలనేది ఇంకా ఆలోచించలేదు. బట్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ట్యూన్. అట్లీస్ట్ మేము చాలా ఎంజాయ్ చేసాం. అండ్ నరేన్ ఐఎమ్ వెరీ షూర్ నరేన్ కూడా ఆల్సో ఇమాజిన్ అది ఇంట్లో ప్లే చేస్తుంటే ఎట్లా ఉంటుందని కూడా. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ట్యూన్. ఇక్కడ చిన్న డీవియేట్ అయిపోతామేమో. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సాంగ్స్ కి లిరిక్స్ ఎవరు రాస్తున్నారు ఈ ఓసీకి? ఎందుకంటే మీరు అందరూ అదే వోకలిస్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంటలిస్ట్, లిరిక్స్ ఎవరు రాస్తున్నారు అని చిన్న క్యూరియాసిటీ. మేమైతే రాయట్లేదు అంతవరకు ఇప్పుడు చెప్పగలను. ఓకే, ఆల్ రైట్. would also be a surprise, and I'm sure it'll go nice because everything about this song just gives me good vibes. And ఈ పాట మీద వర్క్ చేసిన వాళ్ళు అందరూ, ఇంక్లూడింగ్ ద లిరిసిస్ట్, ద సౌండ్ ఇంజనీర్, అందరూ ఎవ్రీబడి ఈజ్ నోన్ టు పీపుల్. చాలా దే ఆర్ ఆల్ రెప్యూటెడ్. సో ఇప్పుడు ఐ థింక్ చాలా మంది ఇండిపెండెంట్ బ్యాండ్స్ అంతా చాలా మంది దట్ ఈస్ వాట్ దే ఎయిమింగ్ సేయింగ్ ఓసీ పెట్టాలి బయటకి అని. బట్ మన జనరేషన్ లో ఎస్పెషల్లీ హై స్కూల్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళ వరకు ప్రాబ్లీ దే కెన్ సింగ్, వాళ్ళు పాడగలరు, గిటార్ ప్లే చేయగలరు, కీబోర్డ్ ప్లే చేయగలరు. అట్లా వాళ్ళకి వాట్ ఈస్ ద మీ ఎక్స్పీరియన్స్ నుంచి వాట్ ఈస్ ద థింగ్ దట్ యూ వుడ్ లైక్ టు టెల్ దెమ్? ఇంకా అసలు స్టార్ట్ ఎట్లా అవ్వాలి ఇన్ దిస్ మ్యూజిక్ యాజ్ అ కెరియర్? నన్ను పర్సనల్ అడిగితే డైరెక్ట్ ఓసీతోనే స్టార్ట్ చేయమని చెప్పి అడుగుతాయి. కవర్ మ్యూజిక్ అనే ట్రాప్ లో పడితే అది ఒక ట్రాప్ అనమాట. సో డైరెక్ట్ ఓసీతో స్టార్ట్ చేస్తే లైక్ సీన్ మారే ఛాన్స్ ఉంటది. అండ్ అదే కవర్ మ్యూజిక్ తో అయితే అదే అది మళ్ళీ ఆ ఐడెంటిటీని చెరిపేసి మళ్ళీ ఐడెంటిటీని తీసుకొని రావడం అది మళ్ళీ ఒక పెద్ద టెన్షన్ అనమాట అది. సో అది బ్యాండ్ పర్ఫార్మ్ చేయాలంటే ఫ్రెండ్స్ ఉండాలి. నాకైతే చాలా ఈజీ ఉండే, నాకు అందరు పక్కకు దొరికారు కాబట్టి లైక్ రెడ్ లా ఉండే, లైక్ రెడ్ అంటే చెప్తున్నా, నాకైతే పెద్ద ఒక్కొక్కరు లైక్ మెట్టేసుకొని వెళ్ళిపోయాము. సో నాకైతే చాలా ఈజీగా ఉండే బ్యాండ్ ఫార్మ్ చేయడం. సో బేసిక్లీ సిబిఐటీలో చదవమంటున్నాడు. కరెక్ట్. అది అండ్ నేను ఐ డోంట్ నో ఇఫ్ దిస్ హెల్ప్స్ ఆర్ ఎనీథింగ్, బట్ నేను ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ అ పాయింట్. ఇప్పుడు దిస్ బ్యాచ్ ఆఫ్
CBIT 2023 batch అనుకుంటా, 22 batch. They're amazing musicians. Just look out for them. They'll also do wonders, and I'm very very sure about their. అంటే నేను ఎట్లా అంటే I used to go to college just to watch them do what they are doing. And నేనైతే I was not even close to what they are doing at this point of time. There's a guy who does original music. ఇప్పటికి he has already 3 or 4 songs. They are very good singers. There's a guitarist, there's a drummer, and this batch it's very very good at singing. Then I wish I was. I was still in the college to also jam with them. Very very good. Yeah. సో ఇవన్నీ చేయడానికి మీరు ఎట్ వాట్ పాయింట్ డిడ్ యూ థింక్, ఎస్పెషలీ కేటీ, నువ్వు జాబ్ మానేసి ప్రొఫెషనల్గా ఫుల్ టైం దిగిపోవాలి అని? ఎస్పెషలీ ఆ ట్రాన్సిషన్ చేయడానికి అట్లీస్ట్ యాజ్ అ కెరియర్ ఫండింగ్ అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి అంత కాన్ఫిడెంట్ గా ఆన్సర్ ఎందుకు చెప్పలేనంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ అప్ యాజ్, అంటే ఇంకా ఎప్పటికీ ఐ రిలై ఆన్ మ్యూజిక్ కాదా అనేది కూడా ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్. నేను జాబ్ మానేయడానికి రీజన్ ఈజ్ నాట్ బికాస్ ఐ వాంటెడ్ టు టేక్ అప్ మ్యూజిక్ యాజ్ అ కెరియర్ ఆపర్చునిటీ ఆర్ ఎనీథింగ్, బట్ నాకు ఒకటే ఏముంటుందంటే ఐ వాస్ వర్కింగ్, ఇట్లా చేసేవాడిని. ఒక టైం అయ్యాక ఐ జస్ట్ ఫెల్ట్ దట్ నేను ఆఫీస్కి వెళ్తున్నా, అక్కడ సరిగ్గా నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు వర్క్ దేర్. ది మేనేజ్మెంట్ వాస్ కోఆపరేటివ్ ఓన్లీ, బట్ నాకేంటంటే ఐ హ్యాడ్ దట్ గిల్ట్ ఎక్కడో. అండ్ నా కలీగ్స్ పాపం నా కోసం చాలా పని చేసేవాళ్ళు. దే యూస్ టు బి వెరీ కోఆపరేటివ్. దే వర్ లైక్ ఏం కాదు గో అండ్ పర్ఫార్మ్. అండ్ ద గుడ్ పార్ట్ ఈస్ వాళ్ళు ఎప్పుడు నాకు కిక్ వచ్చి చూడలేదన్నమాట. ఆఫ్టర్ ఐ క్విట్ మై జాబ్ అప్పుడు వాళ్ళు గిక్ వచ్చి ఒకరోజు మా ఆఫీస్ వాళ్ళు, నువ్వు ఇట్లా ఇంతసేపు ఇట్లా ఎగిరి ఇక్కడ కాలేజ్ ఆఫీస్కి వచ్చేవాడు అసలు ఇట్లా ఏది అది ఇది. సో ఇట్ వాజ్ హెక్టిక్, అందుకని ఐ క్విట్ మై జాబ్. బట్ నేను ఏమనుకున్నా అంటే ఆల్సో ఐ డి నాట్ వాంట్ టు హ్యావ్ ఎ రిగ్రెట్ దట్ నేను ఎప్పుడు మ్యూజిక్ ని సీరియస్ గా పర్స్యూ చేయకుండా ఐ షుడ్ నాట్ కంప్లైన్ ఆల్సో దట్ నాకు మ్యూజిక్ వల్ల ఏమీ రాలేదు అని ఐ షుడ్ నాట్ టెల్. సో ఐ థాట్ ఐ షుడ్ స్టిక్ టు ఇట్ ఫర్ సమ్ టైమ్. ఐ షుడ్ పర్స్యూ ఇట్. ఐ షుడ్ సీ వాట్స్ గుడ్ హియర్, వాట్స్ బ్యాడ్ అట్లా. బట్ లైక్ యూ సెడ్ ఫినాన్షియల్లీ ఐ డోంట్ థింక్ నేను అంత క్రైసిస్ లో ఎప్పుడు లేను, ఇప్పుడు కూడా లేను. బికాస్ either first విషయం నాకే I was also earning enough for myself, ఎందుకంటే I don't have any other responsibility. సెకండ్ విషయం ఏంటంటే my dad was like always very, అంటే నాకు ఒక పిల్లర్ లాగా అనమాట. ఇంకా ఆల్వేస్ ఏం చేయాలంటే అది చెయ్యి, బట్ మేక్ షూర్ యువర్ హ్యాపీ అట్లా అని చెప్పి. సో I'm that way I'm very very lucky. So financially, but ఇది వేరే వాళ్ళకి this might be a problem for somebody to take up music as a career opportunity. It might be difficult for them. They might have to go through a financial crisis also. But the mental crisis, it's the same for everybody. So, అందరికి రిజెక్షన్స్ కానీ లేకపోతే మనకి కరెక్ట్ ఆపర్చునిటీస్ రాలేకపోవడం కానీ, కొన్నిసార్లు మనకి ఎవ్రీ మ్యూజిషియన్ గోస్ టు దిస్. నరేన్ ఆల్సో వుడ్ మైట్ హావ్ గాన్ త్రూ దిస్. You know that you are good enough. You know that you are not, you don't deserve what you are going through. It's some points of time. ఎందుకంటే నరేన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా యూస్ టు కంపోజ్ ఫర్ చిన్న చిన్న జింగిల్స్ కంపోజ్ చేయడం, తర్వాత చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి కదా ఇంటర్నెట్ లో వచ్చి వాటిని కంపోజ్ చేయడం వల్ల చేసేవాడు. ఐఎమ్ వెరీ షూర్ హీ ఆల్సో మైట్ హావ్ ఫెల్ట్ ది సేమ్, దట్ దేర్ సంథింగ్ బిగ్ వెయిటింగ్ ఫర్ మీ అన్న హోప్ ఉంటే గానీ వీ జస్ట్ కాంట్ గో ఫార్వర్డ్. నరేన్, నీకు కూడా త్రూ అండ్ త్రూ ఫ్యామిలీ సపోర్ట్ ఉండేనా, లేకపోతే డిడ్ యూ హ్యావ్ టు అదే మేక్ యువర్ పాయింట్ అండ్ దెన్ ఫైట్ ఫార్? లైక్ ఏంటంటే ఫస్ట్ లో లైక్ మా ఫ్యామిలీకి అసలు లైక్ నేనే ఫస్ట్ జనరేషన్ మ్యూజిషియన్, మొత్తం 10 తరాల నుంచి అంటే నేనే. సో వాళ్ళకి ఆబ్వియస్ గా భయం ఉంటది కదా. సో మొత్తం భయపడి ఇంకా 1 ఇయర్ లిటరల్లీ స్ట్రగుల్ అయ్యాను. లైక్ సిబిఐ బయటకు వచ్చాక లైక్ ఏంటంటే ఏమవుతుంది కథ అని చెప్పి 1 ఇయర్ తర్వాత నేను లైక్ ఇంకా ఈ తమ్మడ మీడియా వీళ్ళందరితో చేసేసరికి మా మమ్మీ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని తర్వాత ఈ ఓటీటీస్ కూడా నేను లైక్ వెబ్ సిరీస్ కూడా నేను ఐ డూ మ్యూజిక్ అనమాట నా. సో అలా ఉండేసరికి మమ్మీ కూడా కాన్ఫిడెన్స్ వచ్చి నా షీ ఈజ్ లైక్ సపోర్టింగ్ మీ ప్రాపర్ గా. సో అక్రాస్ ఆల్ ది స్పెక్ట్రమ్ నీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు? లైక్ జస్ట్ సో దట్ నన్ను అడుగుతున్నా. నాకు ఒక్కొక్క జానర్ లైక్ ఏంటంటే నేను ఒక 4 జానర్స్ నాకు చాలా ఫేవరెట్ అనమాట. సో నాకు ఒక్కొక్క జానర్ లో ఒక్కొక్కరు ఉన్నారనమాట. లైక్ రాక్ అండ్ రోల్ తీసుకుంటే క్వీన్, ఓకే,
ఇంకా యాజ్ అ కీబోర్డిస్ట్ నేను ఆ స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ ఇన్ఫ్లుయెన్స్ అయినదంటే యాని. యూ మైట్ హావ్ హర్డ్ అబౌట్ యాని. అండ్ ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ వస్తే హ్యాండ్స్ డౌన్ వ్యాన్ బురెన్, అరవింద్ వ్యాన్ బురెన్ అని చెప్పి ఆయన నెదర్లాండ్స్ ఉంటాడు. ఒక ఫోటో ఉంటుంది అక్కడ వ్యాన్ బురెన్. అది కాకుండా ఇండియన్ ఫిలిం మ్యూజిక్ వస్తే లైక్ ఇళయరాజా అండ్ రెహమాన్ సార్ హ్యాండ్స్ డౌన్. దాని తర్వాత అక్కడికి వస్తే లైక్ ఏంటంటే హాలీవుడ్ ఫిల్మ్ స్కోర్స్ వచ్చేస్తే హ్యాన్స్ జిమర్, జాన్ విలియమ్స్, ఎన్యో మారికాన్, డానీ ఎల్ఫ్మన్, హావర్డ్ షోర్ అండ్ ఇప్పుడు రీసెంట్ గా మన గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంపోజర్ పేరంటే రామిన్ వాజెస్. వీళ్ళంతా ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో దీస్ ఆర్ మై సెట్ ఆఫ్ నేను కాన్స్టెంట్ గా వింటా ఉంటా. వెబ్ సిరీస్ చూస్తే లైక్ హాలీవుడ్ కంటెంట్ చూస్తే హ్యాన్స్ జిమ్మర్ ని, లైక్ జాన్ విలియమ్స్, డానీ ఎల్ఫ్మన్, హావర్డ్ షోర్ వీళ్ళందరినీ ఐడియలైజ్ చేస్తూ ఉంటా. ఈడియం వింటే ఇంకా నేను వ్యాన్ బురెన్ వాట్ ఐ బేసికలీ ఫీల్ ఇస్ వ్యాన్ బురెన్ ని కొట్టే డీజే ఇప్పుడు దాకా రాలేదని చెప్పి నేను ఫీల్ అవుతా. బికాస్ హీ వాజ్ వెరీ వాట్ ఈస్ ఏ రెవల్యూషనరీ ఆ టైం నుంచి. ఆ టైంలోనే ఈడియం ని సింఫనీ ఆర్కెస్ట్రాతోని ఒక డీజే సెట్ పెట్టుకొని వెనకాల మొత్తం 40 పీస్ సింఫనీ ఆర్కెస్ట్రా పెట్టుకొని యూస్ టు ఫ్యూజ్ అనమాట. దట్ వాజ్ ఇన్ ఐమ్ టాకింగ్ అబౌట్ 2009. సో వ్యాన్ బురెన్ అది ఇంకా అదే ఇంకా ప్రాపర్ ఇన్స్ట్రుమెంటల్ ఇట్లా లైక్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్లా మొత్తం బ్లడ్ లో అంటే యాని అంటే నేను ఇంకా మొత్తం ఇట్లా లూప్ లో వినడం మొత్తం. సో ఇంకా ఈ రాక్ అండ్ రోల్ వచ్చేసి క్వీన్. సో దీస్ ఆర్ మై ఇన్ఫ్లుయెన్సెస్, దీస్ ఆర్ మై ఆల్ టైమ్ అనమాట. ఇంకా వీళ్ళని సపరేట్ చేయడం కాదు పాసిబుల్. అంతే. కేటీ నీకు? నాకు కూడా చాలా మంది ఉంటారు. ఐ కెన్ జస్ట్ కీప్ నేమింగ్ దెమ్ అట్లా. బట్ నాకు వరల్డ్ లో మై మోస్ట్ ఫేవరెట్ మ్యూజిషియన్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఎస్పీ. I don't think there is a better musician who has taken birth in the history of music. So that is my very very firm belief. So SPB is like that musician. అంటే ఎప్పటికీ ఆయన లాగా అవ్వలేం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఐ థింక్ హీస్ మై మోస్ట్ ఫేవరెట్. అది కాకుండా సినిమాలలో ఐ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అ లాట్ బై హరిహరన్. హరిహరన్ ఇస్ లైక్ హిస్ ఇంప్రవైజేషన్స్ అన్నమాట. ఇంప్రాంప్టు గా అట్లా ఇంప్రవైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. దట్ ఐ గెట్ very influenced by, and I find it very fascinating anamata. That is my style of singing also. So I keep improvising a lot. నాకు కొంతమంది నా ఫ్రెండ్సే వచ్చి చెప్తుంటారు చాలా ఎక్కువ ఇంప్రవైజ్ చేస్తున్నా, అంత అవసరం లేదు అని చెప్పి. బట్ ఐ నెవర్ కేర్, ఎందుకంటే నాకు అంత ఇష్టం హరిహరన్. హరిహరన్ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ స్టేజ్. సో హీఈస్ వన్. కంపోజర్స్ అఫ్ కోర్స్ ఏఆర్ రెహమాన్ అండ్ ఇళయరాజా గారు. I was very fond of an old composer called Saluri Rajeshwar Rao. He was a very old composer. ఇప్పుడు కోటి అని ఒక కంపోజర్ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ అనమాట ఆయన. సో యాక్చువల్లీ వాళ్ళ కొడుకు ఈయన అని చెప్పడం ఈజ్ మోర్ బికాస్ హీ వాజ్ లెజెండరీ అనమాట. సో హీ ఈజ్ వన్. అండ్ there's this musician called T.M. Krishna who sings Carnatic. He is like my most favorite Carnatic musician. అట్లా వీళ్ళు. ఇంకా నేను పెద్ద బయట మ్యూజిక్ ఎక్కువ వినలేదు, కానీ ఐఎమ్ ఆల్సో వెరీ ఫాండ్ ఆఫ్ ఫ్రెడ్డీ మర్క్యూరీ అండ్ తన పేరేంటి మైకేల్ జాక్సన్. బికాస్ ఐ బీన్ హియరింగ్ టు మైకేల్ జాక్సన్ లేట్లీ. అండ్ నాకు ఐ ఫైండ్ అసలు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ హీ యూస్ టు సింగ్ ఐ వాజ్ వెరీ మరి చాలా ఓవర్ గా పాడేసేవాడు అనిపిస్తుంది. So, Biku, as a band, as jammers, what's the future for you? For me, అదే మా ఒరిజినల్స్ బయటికి రావడం. మా డ్రీమ్ ఏంటంటే ఇప్పటికి ఇట్స్ అ షార్ట్ టర్మ్ గోల్, బట్ ఒక ఫుల్ గిగ్ మా ఒరిజినల్ కాంపోజిషన్స్ తోటే చేయాలి. వి షుడ్ నాట్ సింగ్ ఎనీ ఆఫ్ ది ఫిల్మ్ సాంగ్స్ అనేది. బట్ అది ఒరిజినల్ మ్యూజిక్ ఎంత పాపులర్ అవుతుంది, ఎట్లా వింటారు అనేది యూ నెవర్ నో till it comes out. And not just because original music ఎక్కువ వినరు అలా అని కూడా కాదు, బట్ జనాలకు ఎగ్జాక్ట్లీ ఏమి ఇష్టం అనేది నాకు కూడా తెలియకపోవచ్చు. బట్ ఎంతమంది వచ్చినా కానీ వీ వాంట్ టు డూ అ గిగ్ విత్ అవర్ ఒరిజినల్స్ బికాస్ దట్స్ అ డిఫరెంట్ హై ఫర్ అస్. And yeah, good luck మీ ఒరిజినల్ కంపోజిషన్ కి అండ్ ఫుల్ సెట్ గిగ్ కి. మీ లేదా మీ మ్యూజిక్ నచ్చిన వాళ్ళకి where can they go to support you?
work or to get more of your work? Get more of our work support. All they can do is just go on all social medias. We are there అంటే ప్రతి చోట we put out our work. ఇంకా ఒరిజినల్స్ వస్తే they will be on all these streaming platforms also. But ఇప్పటికైతే we put out our works on YouTube కానీ లేకపోతే Instagram కానీ we are there, Twitter కానీ all there. But I really wish my YouTube సబ్స్క్రిప్షన్స్ కానీ అవి చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయితే మాకు ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అస్. అంటే ఇట్ హ్యాస్ మానిటరీ థింగ్ ఆల్సో అటాచ్ టు ఇట్, సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అండ్ అది కూడా ఎందుకంటే వీ కెన్ ప్రమోట్ ఇట్ మోర్ ఎక్స్టెన్సివ్లీ. లేకపోతే ఎందుకంటే యూట్యూబ్ వర్క్ చాలా చాలా ఖర్చు పెట్టి అది రిలీజ్ చేసినా కానీ ఇఫ్ యూ డోంట్ గెట్ బ్యాక్ ద అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్, సో ఇట్ గెట్స్ డిఫికల్ట్ ఫర్ అస్ టు ప్రొడ్యూస్ సంథింగ్ ఆఫ్ దాట్ క్వాలిటీ ఎవ్రీ టైమ్. Great, awesome. Maldi, once again, thank you very much, Katie and Naren, for doing this. మాకైతే చాలా బాగా అనిపించింది కాన్వర్సేషన్. And yeah, thank you. Thank you so much. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఒక మ్యూజిక్ కల్చర్ ఇవాల్వ్ అవ్వడానికి బ్యాండ్స్ లేదా క్రియేటర్స్ సగం దూరమే వస్తారు, మిగిలిన సగం ఆడియన్స్ సపోర్ట్ నుంచి వస్తారు. సో అందుకు మీకు నచ్చిన ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ కానీ క్రియేటర్ కానీ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళని యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైవ్ గిగ్స్కి వెళ్ళండి. ఇది ఈ మంగళవారం మేము నేర్చుకున్నది. మన తరం కోసం మన తరం. నాకైతే ఇవాళ ఏదో ఒకటి నేర్చుకున్నాను అనుకుంటూ పలతరం పలతరం అని వస్తుంది. అది కాకుండా అలానే మాకు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అన్నాను. నాకు కూడా లైక్ చేయండి.